నమస్తే అండి. మనం మహాశివరాత్రి రోజు, అలాగే కార్తీక మాసంలో సోమవారం రోజు వెలిగించవలసిన నారికేళ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే విషయం తెలుసుకుందాము. ఎలా వెలిగించాలో కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అలాగే మన ఛానల్‌లో శ్రీ పంచమి పూజా నీడ్స్ అండ్ పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. మీకేమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి మీతో సెండ్ చేస్తాను. సరే, లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి మహాశివరాత్రి అనేది శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన ఈ రోజు మనం నారికేళ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అంటే, ఇది ముఖ్యంగా సాయంత్రం సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. ముందుగా కొబ్బరికాయను తీసుకొని పసుపు కలిపిన నీళ్ళల్లో బాగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత 2 ముక్కలుగా అనేది చేసుకోవాలి. అయితే మనం దీపాన్ని ఎటువైపు వెలిగించాలంటే ఈ కిందగా 3 కన్నులు, ముక్కంటి కదండి, 3 కన్నులు కలిగిన ఈ సగం ముక్కలు అనేది మనం దీపాన్ని వెలిగించాలి. ఇంకొక దాంట్లో మనం బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నైవేద్యంగా ఒక ప్లేట్ తీసుకొని బొట్లు పెట్టుకొని చక్కగా దాంట్లోకి బియ్యం అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం గంధం అలాగే కుంకుమ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు కొబ్బరికాయ ఉంటుంది కదా, దానికొచ్చేసి 3 నామాలు అనేవి పెట్టుకోండి. అడ్డగీతలు పెట్టుకొని శివుని 3వ కన్నుని మీరు కుంకుమతో అనేది సిద్ధం చేసుకోవాలి. అయితే స్వామివారికి ఎప్పుడూ కూడా మనం పసుపుని ఉపయోగించకూడదండి. మనం చందనం అలాగే కుంకుమ మాత్రమే ఉపయోగించాలి. కొన్ని సందర్భాల్లో కుంకుమ కూడా ఉపయోగించరు, విభూది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా పెట్టుకున్న దాంట్లో మనం ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిదండి. అదే అందుబాటులో లేనప్పుడు నువ్వుల నూనె వేసుకోవచ్చు. ఈ నువ్వుల నూనె వేసుకొని 3 జ్యోతులు మనం వెలిగించాలి. 2 వత్తుల్ని ఒక వత్తిగా చేసి 3 జ్యోతులు, ఒకటి తూర్పు వైపు చూసేలాగా, ఒకటి ఉత్తరం వైపు చూసేలాగా, ఒకటి ఈశాన్య వైపు చూసేలాగా మనం ఈ 3 జ్యోతుల్ని వెలిగించడం వల్ల మనకి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు ఆ స్వామి మనకి ప్రసాదిస్తాడు. ఇది సోమవారం వెలిగిస్తే చాలా మంచిదండి. అలాగే మహాశివరాత్రి సాయంత్రం ప్రదోష సమయంలో వెలిగించాలి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. స్వస్తి.